గట్టిగా వింటారు, తను గీస్తే గీత దాటరు అని చెప్పుకునేటువంటి టీఆర్ఎస్ పార్టీలోని నాయకులంతా పార్టీ వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతా ఉంటే దాని నుంచి తప్పించుకోవటానికి, దాని నుంచి తన పార్టీకి సంబంధించిన కొద్దిమంది కార్యకర్తల్ని కాపాడుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలానే కనిపించింది తప్ప దాంట్లో ఏమాత్రం వాస్తవాలు లేవు. అసలు కొన్ని సందర్భాల్లో నాకు చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి తాను చెప్పుతున్నటువంటి మాటలు, నేను చేసినటువంటి వ్యాఖ్యానాలు చూస్తా ఉంటే ఇంత తక్కువగా కూడా దిగజారిపోయి ప్రవర్తిస్తారా అనిపించింది. వారు విద్యుత్ మీద మాట్లాడారు, రైతు బంధు పైన మాట్లాడారు, లేకపోతే రైతు బీమా పైన గురించి మాట్లాడారు, నీళ్ల గురించి మాట్లాడారు, వారు కట్టినటువంటి కాళేశ్వరం గురించి కూడా మాట్లాడారు. ఏ ఒక్కదాన్ని కూడా వాస్తవాలు జోలికి పోకుండా కట్టుకథలు చెప్పి అందులోంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం చేశారు తప్ప జరిగింది పొరపాటే. కనీసం మీరు ఇప్పటికైనా మీరైనా సరి చేస్తా ఉన్నారు, సంతోషిస్తాంలే అనేటువంటి మాట వారి నుంచి వస్తుందని ఆశించారు. కానీ వారి మాటలన్నీ వింటా ఉంటే నిన్న చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే వారు ప్రెస్ అడ్రస్ చేసినటువంటి ప్రాంగణం, ఆ ప్రాంగణమే వారు మాట్లాడేటువంటి మైక్ కానీ మిగతాది కానీ కరెంటు సంబంధం లేకుండా జనరేటర్ పెట్టుకొని వారు ఆ మీటింగ్ అడ్రస్ చేస్తూ ఆ జనరేటరో లేకపోతే ఆయన అడ్రస్ చేసే మైక్ సిస్టమో ఆగిపోతే దానికి కూడా చూసారా కరెంట్ ఎట్లా కట్ అయిపోయిందని అన్నాడు. వాస్తవాలన్నీ కూడా పచ్చిగా మా డిపార్ట్మెంట్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడే ఉండి పూర్తి సమాచారం ప్రజలకు తెలియజెప్పేటట్టుగా బహిర్గతపరిచిన తర్వాత నిజంగా నాయకులు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత చిన్న చిన్న వాటికి ఇట్లా దిగజారిపోయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారని నేను ఊహించుగా. ఆయన చాలా మాటలు మాట్లాడారు. కట్టిన ఇల్లేనా పెట్టిన పొయ్యేనా దాన్ని కూడా నడపలేరా అని. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి కాదు, కట్టిన ఇల్లుని తగలబెట్టిపోయినావు నువ్వు. కరెంటు యాదాద్రిని మొదలు పెడితే అట వీళ్ళు ముందు నడిపించలేకపోయారు అసలు. అదే నేనుంటే ఎప్పటికల్లా తెచ్చేసేవాడిని అన్న. యాదాద్రి ఎప్పుడు మొదలు పెట్టారు మీరు? నేను లెక్కలతో సహా ఎందుకు అసలు ఆలస్యమైంది, ఎవరి వల్ల ఆలస్యమైంది కూడా డేట్లతో సహా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియజెప్పాలనుకుంటున్నా. మీరు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ని పెట్టిన స్థలమే 359, 360 కిలోమీటర్ల పైబడి థర్మల్ అంటే కోల్ దొరికే ప్రదేశం నుంచి దూరంగా పెట్టారు. అదే తప్పని చాలా మంది చెప్పారు. కోల్ ట్రాన్స్పోర్టేషన్ కు విపరీతంగా కాస్ట్ పెరుగుతుంది. పోనీ పెట్టిన దాన్నైనా మీరు ఏమైనా కంప్లీట్ చేశారా అంటే మీరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి మీరు 50% ఇంపోర్టెడ్ 50% డొమెస్టిక్ కోల్ ఇస్తా అని చెప్పి దాంతో పెడుతున్నామని ఆ స్టాండర్డ్స్ లో పర్మిషన్ కోసం అప్లై చేస్తాం.
ఆడ పబ్లిక్ హియరింగ్ కూడా చేసి 50% డొమెస్టిక్ 50% ఇంపోర్టెడ్ కోల్, ఆ కోల్తో ఉండేటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం సరిపోయేటట్టుగా సమావేశం పెట్టి దాన్ని సబ్మిట్ చేసి నేను ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చామని చెప్పారు. ఏమైంది దీన్ని కొన్ని అట్లాగే మరి 50% ఇంపోర్టెడ్ కోల్తో 50% స్థానిక కోల్తో మన ఇండిజినియస్ కోల్తో నడుపుతున్నట్టు లేదు, మొత్తం అన్ని 100% ఇండిజినియస్ కోల్గా పర్మిషన్ వచ్చిన తర్వాత మీరు మార్చేశారు. బాధ్యత గల ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం అప్లై చేసేటప్పుడు ఎవడైనా అబద్దాలు చెప్తాడా? వాళ్ళు చెప్పామనుకో మరి దానికైనా స్టిక్ అయి ఉండి ఆ 50% ఇంపోర్టెడ్ కోల్ను వాడాలి కదా, నువ్వు వాడవచ్చు. అది మార్చే వరకు దానికి సంబంధించి ఎవరో ఎన్జీటీకి పోయారు. ఎవరు? ఎన్విరాన్మెంట్ వైటీపీ సస్పెండెడ్ బై ది ఆనరబుల్ ఎన్జీటీ సదరన్ జోన్ చెన్నై ఆన్ 30/9/2022. ఎవరున్నారు అప్పుడు అధికారంలో? మీరే పాలనలో ఉన్నారు. తెచ్చిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ క్యాన్సిల్ చేశారు వాళ్ళు. 2022 నుంచి డిసెంబర్లో ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మళ్లీ దాన్ని హియరింగ్ చేసి సబ్మిట్ చేసి ఏమైనా క్లియరెన్స్ తీసుకొచ్చారా? తీసుకుండా అలాగే పెండింగ్ లో పెట్టారు. దాని జోలికే పోలేదు. నువ్వు దాని జోలికి పోకుండా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకోలేకపోవటం వల్ల డిలే అయిపోయాది. డిలే అయితే దాని ఖర్చు తడిసి మోపడైపోయాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసలే కోల్ ట్రాన్స్పోర్టేషన్ చాలా దూరంగా ఉంటే నువ్వు ఎక్కడెక్కడ పెడితే దాన్ని మోయలేక, ఆ భారాన్ని మోయలేక సస్తా ఉంటే దానితోడు ఇదైపోయింది. దీన్ని మీరు ఇలా గాలికి వదిలేసిపోతే మేము అధికారంలో రాగానే ఇది చాలా వేల కోట్లు పెట్టి తెచ్చి మరి అప్పు పెట్టి చేస్తా ఉన్నారు. దీన్ని ఎమ్మటే సరి చేయకపోతే ప్రమాదం ఇంకా భారం పడుతుంది అని చెప్పి ఆలోచనతో మేము అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లోని వెంటనే దాని మీద రివ్యూ చేసి ఏడు 12/2024 తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ హియరింగ్ 20/2/2024 నాటి పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి స్మూత్ గా ఏం గొడవ లేకుండా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి ప్రాపర్ పబ్లిక్ హియరింగ్ ఆన్ 20/2/2024 మేము వచ్చిన సెకండ్ మేము ప్రమాణ స్వీకారం చేసింది 7/12/2024 20/2/2024కే వెంటనే దీన్ని మేము పబ్లిక్ హియరింగ్ చేపించి దాన్ని ఆ రిపోర్ట్ ని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం పంపిస్తే దే ఆర్ షెడ్యూల్డ్ ఫర్ 5/4/2024. ఇది మేము వచ్చిన తర్వాత చేశాం. యాదాద్రి మేము మొదలుపెట్టిందే కట్టలేకపోతుంది, ముందు పోలేకపోతుంది అంటే నువ్వు అన్ని అడ్డంకాలు పెట్టి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా వచ్చిన క్లియరెన్స్ పోయేటట్టుగా అన్ని రకరకాల తప్పిదాలు చేసి దాన్ని అట్లాగే పెట్టిపోతే ఉండి మరి ఏమైనా చేసావా, రివ్యూ చేసావంటే అది చేయవచ్చు. ఈ వాస్తవాలే కదా ఈ డేట్స్. దీనిలో ఏం మార్చారు? ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి కనీసం ఇటువంటి డేట్స్ సహా ఉండే వాస్తవాలను రేపొద్దునైనా ఎవడో మాట్లాడుతున్నా అది మాట్లాడితే నా పరువు పోతుందనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇట్లా రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేటట్టు మాట్లాడటం కరెక్టేనా అసలు? ఇంకోటి దీంతో పాటు ఇంకోటి కూడా మాట్లాడినా, ఎన్టీపీసీ అంటే ఏనే రాష్ట్రానికి తెచ్చినట్టు. నేషనల్ ఎన్టీపీసీ రాష్ట్రానికి ఎవరు తెచ్చారండి? రాష్ట్ర బైఫర్కేషన్ జరిగేటప్పుడు బైఫర్కేషన్ యాక్ట్ లో తెలంగాణ రాష్ట్రానికి 4,000 మెగావాట్లు ఎన్టీపీసీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటట్టుగా అందులో పొందుపరిచారు. ఏం చేసినావు మరి నువ్వు?
10 ఏళ్లు పాలన చేసావు కదా, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 years, 1 decade. ఏం చేశారు మీరు? 4000 మెగావాట్లకు సంబంధించి ఎన్టీపీసీతో నువ్వు ఏమైనా పీపీఏ అగ్రిమెంట్ చేసి ఆ 4000 పవర్ వచ్చేటట్టు చేశావా? చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎవరు ఆపారు నిన్ను? $1600 మెగావాట్ల పవర్ ఎన్టీపీసీ వాళ్ళు ప్రొడక్షన్ లో తీసుకుని వచ్చి దానికోసం వరకే పరిమితం చేసి అగ్రిమెంట్ చేసి వదిలేసావు. అది ప్రొడక్షన్లోకి వచ్చింది. మిగతా 2400 పవర్ ఎందుకు చేయలే నువ్వు? ఎందుకు చేయలేదు? రూపాయి ఖర్చు లేకుండా ఎన్టీపీసీ వాళ్ళు కట్టి మనకు పవర్ అందించే ఆ పవర్ ప్రాజెక్ట్ కి నువ్వు ఆ రోజే ఎందుకు మొదలు పెట్టలేదు? దీని వెనక ఉన్న కుట్ర ఏంటి? కుట్ర నేను చెప్తాను. అది చేస్తే నువ్వు అప్పటికే కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ పెట్టలేవు. అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి అయిపోతుంది. అది అయిపోతే మళ్ళీ ఇదెందుకని ఎవడని అడుగుతాడు. కాబట్టి దాన్ని చేయకుండా దీంట్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టాల్సినటువంటి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ని ఎవడో ఒక వదిలేసిపోయినటువంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీ సంబంధించిన టర్బైన్స్ అన్ని మిగిలి ఉంటే బిహెచ్ఎల్లో వాళ్ళకి సాయం చేయటం కోసం నువ్వు దీన్ని ఆపి దాన్ని పెట్టావు. దాంతో పాటు మళ్ళీ యాదాద్రి దగ్గర అప్పు తీసుకొచ్చి ఆడవాడు పెట్టావు. నీ పాపమే కదా ఎన్టీపీసీ రాకుండా ఉండిపోవటానికి. అదేమో దాని భారం వేసి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఒక 25 నుంచి 30 సంవత్సరాలు పొల్యూషన్ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. యాదాద్రిదేమో టైమ్లీ నువ్వు పోనీ ఇది బంద్ చేసి దీంతోనే చేసినట్టు టైమ్లీ కంప్లీట్ చేసినట్టు చేయవచ్చు. పోనీ ఇప్పుడు ఎన్టీపీసీ ఎందుకు చేయలేదని ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావు. నువ్వు 10 ఏళ్ల నుంచి అప్పుడే చేయాల్సి ఉంది కదా. మేము కూడా నీలానే పోనీ అదే చేద్దాం, ఇదంతా భారం అయిపోతుందని వెంటనే కూర్చొని రివ్యూ చేశాం. రివ్యూ చేస్తే ఇప్పుడు మొదలు పెడితే ఎన్టీపీసీ మేము వచ్చిన తర్వాత మొదలు పెడితే 5 ఏళ్లు పడుతుంది. ఇంకో 5 ఏళ్లు పడితే 5 ఏళ్లు మినిమం, అది 6 ఏళ్లు కావచ్చు 7 ఏళ్లు కావచ్చు పడితే ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారం లెక్కేస్తే అది పర్ యూనిట్ 8 నుంచి 9 రూపాయలు పడే పరిస్థితి కనిపిస్తాం. పర్ యూనిట్ 8 to 9 రూపీస్ భారం ప్రజల పైన పడే పరిస్థితి కనిపిస్తాం లెక్కల ప్రకారం. పెరుగుతున్నటువంటి కోల్ ధరల ప్రకారం కానీ పెరుగుతున్నటువంటి ఇతర వాటి ప్రకారం కానీ. మరి అట్లా చేద్దామా? అందుబాటులోకి వచ్చిన నూతన టెక్నాలజీ, ఆల్టర్నేటివ్ ఎనర్జీస్, రెన్యూవబుల్ ఎనర్జీస్, రకరకాల సోలార్ పవర్ కానీ, పంప్ స్టోరేజ్ పవర్ కానీ, అదే విండ్ పవర్ కానీ, రకరకాల పవర్ ఆల్టర్నేటివ్ పవర్ సోర్సెస్ అందుబాటులోకి వచ్చినాయి. ఈ మధ్యనే సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్ పిలిస్తే ₹5.25 50 ఫిక్స్డ్ గా కంటిన్యూస్ గా రాబోయే 25 సంవత్సరాలు ఇవ్వటానికి పనికొచ్చినట్టుగా టెండర్ వచ్చింది. నాట్ 1 year. అటువంటి దాన్ని మరి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినప్పుడు అది తీసుకుందామా?
FDRE. Firm and dispatchable renewable energy. ఇది మొదలు పెడితే కేవలం 24 నెలల్లో కంప్లీట్ చేయొచ్చని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్ గా టెండర్ పిలిస్తే 25 సంవత్సరాలు కంటిన్యూస్ గా ₹5.59 అంటే 59 పైసా, ₹5.59కి కంటిన్యూస్ గా 25 ఇయర్స్ టెండర్స్ లో వచ్చి పార్టిసిపేట్ చేసి ఇస్తా ఉన్నారు. మరి ఎటువంటి తక్కువ ధరలో రాబోయే 25 సంవత్సరాలకు అందుబాటులో వచ్చే రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీని అందుబాటులో తీసుకొచ్చి తెలంగాణకు ఇద్దామా? లేకపోతే కేసీఆర్ గారు చెప్పేటువంటి ఎన్టీపీసీ పవర్ ని తీసుకొని అది కూడా ఇంకా ఇప్పుడు మొదలు పెడితే 5-6 సంవత్సరాలు పూర్తయితే అటువంటి దాన్ని 8 నుంచి 9 రూపాయలు ప్రజల పైన భారం పడే పవర్ అందిద్దామా? ఏది బాగుంటుంది? నీలాగా గుడ్డిగా ఎవడైనా సావని ముందు నాకు కావాల్సింది తీసుకొచ్చి ఆడ పడేసిపోతే ప్రజలు సస్తే ఏమవుతుంది అని అనుకోలేము కదా. మేము బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఆలోచన చేసి ఆచి తూచి, ఎందుకంటే ఇప్పటికే మీ వల్ల ఈ రాష్ట్రానికి విద్యుత్ శక్తిలో పడినటువంటి భారం తట్టుకోలేక సతమతం అవుతా ఉన్నాం. ఉదాహరణ మీరు చూడండి, వీరు పవర్ సెక్టార్లోనే కేవలం outstanding debt power utilities stood at 81,516 crores. 81,516 crores so far. మీరు వచ్చిన తర్వాత అండ్ ఇవి కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇవి కాకుండా outstanding amount payable by TS Discoms to SCCL సింగరేణి కాలరీస్ కి టిఎస్ డిస్కామ్స్ పే చేయాల్సింది 19,431 కోట్లు బకాయిలు పడి ఉంది. మీరు వచ్చిన తర్వాత outstanding amount payable to TS Discoms to TS Genco ఫర్ పర్చేజ్ ఆఫ్ పవర్, అంటే టిఎస్ జెన్కో నుంచి డిస్కమ్స్ పర్చేజ్ చేసిన దానికి 9,743 కోట్లు బకాయి పడింది. ఇంత అంటే ఇవన్నీ కలిపితే 1,10,690 కోట్లు ఇలా బకాయిలు పెట్టేసి కూర్చొని పోయి దీన్ని సర్వనాశనం చేసిపోయి, ఇంకా మళ్ళీ ఎన్టీపీసీ పీపీఐ ఎందుకు చేయలేదు? యాదాద్రి ఏం చేస్తున్నారు? యాదాద్రి ఇవాళ నీ పుణ్యమా అంటూ ఇవాళ మనకు మొత్తం పవర్ అనే యావరేజ్ ఈరోజు దొరికేది ₹5 కిలోవాట్, ₹5.28, ఒకటి ₹4.95, ఒకటి ₹5.34 ఎస్సీసీఎల్. టిఎస్ జెన్కో థర్మల్ వచ్చేసి ₹5.40, ₹5.46. ఇటువంటి పవర్ ఈరోజు దొరికేది జెన్కో థర్మల్ పవర్ పెరుగుతున్నటువంటి కోల్ ధరలకు అనుగుణంగా సంవత్సరం పెరుగుకుంటూ పోతే ఇది 2030-31 కల్లా వచ్చేవరకల్లా ₹8 నుంచి ₹9 పర్ యూనిట్ పడితే ఈ ప్రజల భారం ఎవరు కట్టాలా? కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబం కాదుగా కట్టేది, రాష్ట్రంలో వినియోగదారులే కట్టుకోవాలి. ఆ వినియోగదారుల పైన భారం పడకుండా సాధ్యమైనంత వరకు మేము చేసే ప్రక్రియ చేస్తా ఉన్నాం. పోనీ ఇంత ఇబ్బందులు మీరు పెట్టిపోయినా ఏమన్నా? ఆయన అన్నాడు నేను బాగా కరెంటు పోయింది. ఏడపోయింది కరెంటు? నువ్వు కరెంటు వాడకుండా జనరేటర్ మైక్ పెట్టుకుని నీ మైక్ సరిగ్గా పని చేయకపోతే దానికి కరెంటు పోయిందని అంటే ఎట్లా?
నేను లెక్కలతో సహా చెప్తున్నా. మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఏ నెలలో ఎంత పవర్ మేము మీకంటే ఎంత ఎక్కువ ఇచ్చింది కూడా నేను చాలా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా చెప్పాలనుకుంటున్నాను. అమ్మా చెప్పాను కదా ఇప్పుడు 1,10,690 కోట్లు. హైయెస్ట్ పీక్ డిమాండ్ మేము వచ్చిన తర్వాత ఈ నెలలో మార్చిలో నేను చూపిస్తాను మీకు మా వాడకం కూడా. $15,623 megawatts on March 2024. పీక్ డిమాండ్ కూడా మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా సప్లై చేయగలిగాం. దిస్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ డిమాండ్ ఎవర్ సో ఫార్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను మాట్లాడేవన్నీ కూడా విత్ స్టాటిస్టిక్స్ తోనే మాట్లాడుతున్నాను, విత్ డేట్స్ తో సహా మాట్లాడుతున్నాను. గాలికి కేసీఆర్ గారిలా కట్టుకథలు చెప్పి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇదంతా ప్రజలకు సంబంధించిన అంశాలు. సో ఇన్ని అంశాలు, ఇంత వాస్తవాలు పర్ఫెక్ట్ గా ఉంటే ఈ రకంగా ఆడిపోసుకోవటం అనేది నిజంగా బాధ అనిపించింది. ఒక పెద్ద మనిషిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితులు చూసి ఎవరైనా అభినందిస్తారో అనుకున్నాను. నేను చేయలేకపోయాను, కనీసం వీళ్ళని చేస్తున్నాను. అరే ఇన్ని అబద్దాలా, ఇన్ని పచ్చి అబద్దాలు మాట్లాడిపోతే బాధ అనిపించి నేను బయటకు వచ్చి ఇవన్నీ లెక్కలతో సహా చెప్పాలని చెప్తా ఉన్నాను. ఈ లెక్కలు కూడా మేము వచ్చిన 3 నెలల్లో 2024 డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి సంబంధించి మేము సప్లై చేసింది ఎంత, 2023లో వారు సప్లై చేసింది ఎంత. వారు పోతా ఉంది, మేము బాగానే ఇయ్యలేకపోతున్నాం అంటున్నారుగా. మీరెంత ఇచ్చారు? ఇవి లెక్కలతో ఉండేవి కదా, ఏం దాస్తి దాగేది కూడా కాదు. January 2024 to March 2024, average energy supplied per day 2024 251.59, 2023 239.15. Maximum energy supplied during a single day, mega units, million units. Yeah. I'll give you a copy also. Andarki copy istanu. I'll give you a copy to all the other people. And ఇది మంత్ వైజ్ మేము ఇచ్చాను. అట్లాగే యాక్షన్ ప్లాన్ ఫర్ ద సమ్మర్ ఆల్సో. హైయెస్ట్ పీక్ డిమాండ్ ఉండేటువంటి డ్యూరింగ్ ఏప్రిల్, మే కూడా 2024 వరకు కావాల్సినంత పవర్ సప్లై ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రజలకు ఎంత కావాలో అంత ప్లాన్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం. There is no power cut. We are giving full. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, సారీ, ఏదో హైదరాబాద్ అంటే ఐలాండ్ గా చేసింది.
ఏం ఐలాండ్ చేసి ఉండే హైదరాబాద్ ఐలాండ్ మీరు? నీకంటే ముందు 2014 కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలోనే దీన్ని తయారు చేసి పెట్టిపోయారు. నువ్వు కొత్త చేసేది ఏంది? అట్లాగే తర్వాత గ్రిడ్ సంబంధించి కూడా మాట్లాడిన ఆయన వచ్చిన తర్వాత గ్రిడ్, సాధారణ గ్రిడ్, నార్థన్ గ్రిడ్, ఈస్ట్ వెస్ట్ అన్ని నేను అదే 2014 కంటే ముందే 2013లో అనుకుంటా ఆనాటి యూపీఏ ప్రభుత్వమే దేశంలో గ్రిడ్ మొత్తం దేశం మొత్తానికి గ్రిడ్ ఏర్పాటు చేసే ప్రక్రియ చట్టం తీసుకుని వచ్చి చేసిపోయినారు. నువ్వు రాకముందు నేను వచ్చిన తర్వాత చేసిన నేను వచ్చిన తర్వాత అది చేసి ఇన్ని అబద్దాలా? ఇది పవర్లో ఇట్లా మాట్లాడుతుంది. మళ్ళీ ఇక ఇంకో ఆయన రైతు బంధు గురించి మాట్లాడలేదు. నేను పోయినా అసలు రైతు బంధుకి డబ్బులు ఇచ్చేవాడే లేకుండా పోయింది. యాడీ లేదు రైతు బంధు డబ్బులు. నీ పీరియడ్లో రైతు బీమా గురించి మాట్లాడిను, రైతు బంధు గురించి మాట్లాడు. నువ్వు ప్రజలకు అసలు